సిద్దిపేట జిల్లాలో ప్రగతి పట్టాలెక్కిన 1000 పడకల ఆసుపత్రిగా అందుబాటులోకి వచ్చిన వెటర్నరీ కాలేజ్ సిద్దిపేటకు తిరిగి వస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు జిల్లాలోనే మారుమోగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాపై వివక్ష చూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు జిల్లాలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సిద్దిపేట అర్బన్ మండలం ఇనాస్పల్లి గ్రామ శివారులో 324 కోట్ల అంచనా వ్యయంతో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేశారు. 5 అంతస్తులతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా భవనాన్ని నిర్మించారు. మొదట ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ లో డెంటల్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీష్ రావు 2023 అక్టోబర్లో ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి పెండింగ్ పనులు ముందుకు సాగటం లేదు. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా 300 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొనసాగుతోంది. 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు అన్ని విభాగాలలో మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మా వెటర్నరీ కాలేజ్ పని అట్లే ఆగిపోయింది. మంత్రి గారు దయచేసి మీరు మా ఇన్ఛార్జ్ మంత్రిగా మా పనులన్నీ కూడా కొనసాగే విధంగా మీరు చొరవ చూపాలి. పోయినసారి మీ దృష్టికి తెచ్చారు, మళ్ళీ కూడా నేను ఒకసారి మీకు దృష్టి జరుగుతా ఉంటాను. సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు దాదాపు 90% పూర్తి కాగా మరో 10% పనులకు నిధులు లేని కారణంగా వైద్య సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని స్థానికులు వాపోయారు. అలాగే నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో వినియోగంలో లేదన్నారు. మరో 25 కోట్ల నిధులు ఖర్చు చేస్తే ఆసుపత్రి అందుబాటులోకి తేవచ్చన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఇన్ని నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి కరువైందన్నారు. గత 2 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో అభివృద్ధి ఆగిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా 10 ఏళ్ల అభివృద్ధిని చూసినటువంటి సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్లుగా మొత్తం అభివృద్ధిని ఆపేసినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ చూస్తూ ఉన్నారు ప్రజలు, సిద్దిపేట ప్రజలు. ముఖ్యంగా సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి కావాలని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు దాన్ని శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేసి ప్రారంభ దశకు వచ్చిన తర్వాత కూడా అక్కడికి షిఫ్ట్ చేయకుండా, ప్రారంభించకుండా, మరి దాన్ని ఒకవేళ ఆ 1000 పడకల ఆసుపత్రి కనుక ప్రారంభిస్తే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి అట్లాగే హరీష్ రావు గారికి మంచి పేరు వస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందని దాన్ని ప్రారంభించకుండా వెనుకడుగు వేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే సిద్దిపేటలో మరి ఎన్నో పనులు ఆగిపోయినాయి. అందులో కొన్ని మచ్చుకు నేను చెప్పదలుచుకున్న శిల్పారామం, మన కోమటి చెరువు వద్ద శిల్పారామం పనులు దాదాపు 40%, 50% పూర్తయింది. ఇప్పుడు ఆ టూరిజం పనులు మొత్తం ఆపేసి వాటికి నిధులు శాంక్షన్ చేయకుండా మరి వెనుకడుగేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే రంగనాయక సాగర్లో 100 కోట్లతో డెస్టినేషన్ ప్రాజెక్ట్, ఒకటి టూరిజం ప్రాజెక్టు ప్రారంభించి దాదాపు 30-40% పనులు పూర్తయిన తర్వాత దానికి నిధులు ఆపేసి పనులు ఆపేసినటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, బెజ్జంకి, కోహిడా మండలాలను, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూర్ మండలాలను కలిపి కొత్త జిల్లాగా రూపాంతరం చెందింది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లో 23 మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. తర్వాత దుర్మిట మండలం, కూకునూరుపల్లి మండలం, భూంపల్లి, అర్బన్పేట మండలం ఏర్పాటు చేసుకోవడంతో మండలాల సంఖ్య 26కి చేరింది.
జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్లు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే విధంగా కృషి చేసి ప్రగతి పరుగులు పెట్టించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం తెలంగాణలో ఉన్న ఈ సమాజంలోని అన్ని వర్గాలను ఏ రకంగానైతే వంచి మోసం చేసిండ్రో, ప్రత్యేకించి సిద్దిపేట అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే హరీష్ రావు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా ఏదో హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన పైచేయి సాధించాలనే ఒక మూర్ఖపు ఆలోచనలతో ఈ ప్రభుత్వం ఉన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. సిద్దిపేటకు సంబంధించి 1000 పడకల ఆసుపత్రి కావచ్చు, అదే రకంగా శిల్పారామం ప్రజల ఆహ్లాదం కోసం కొమ్మటి చెరువు దగ్గర నిర్మించ తలపెట్టిన గత ప్రభుత్వం 20 కోట్లు ఆల్రెడీ మంజూరు చేసింది. దాంట్లో ఒక సుమారు 10-20% పనులు ప్రారంభం కాగానే ప్రభుత్వం మారింది. ప్రభుత్వాలు మారినా ప్రజల యొక్క ఇష్టాయిష్టాలను గమనించి ప్రజలకు అవసరమైనటువంటి పనులను చేపట్టడంలో భేషజాలకు పోకుండా ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా సిద్దిపేట పట్ల, సిద్దిపేట ప్రజల పట్ల, సిద్దిపేట అభివృద్ధి పట్ల ఒక కక్షపూరిత వైఖరి ప్రదర్శించడం చాలా అన్యాయం. దీన్ని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలి.